హలో అండి, నమస్తే. మీ రమేష్, వెనుకొండ శ్రీనివాస సైకిల్ షాప్. ఈరోజు నేను మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానంటే, మళ్ళీ ఈ వర్షటైల్ ఈ స్కూటర్ గ్రీన్ కంపెనీ వెహికల్ తీసుకొని చాలామంది ఇవాళ దాదాపుగా మీకు చెప్తే నమ్మరు, కానీ నాకు నిన్న ఇవాళ కలిపి ఇంత మించిగా నాకు 1000 కాల్స్ వచ్చినాయండి. వాట్సాప్ అయితేనేమి ఏదైతే ఓపెన్ చేస్తే మెసేజ్ చేయండి. వెహికల్ కాస్ట్ ఎంత, వెహికల్ వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, వీటి యొక్క గ్యారంటీ ఏంటి, వీటిలో ఏమేమి కలర్స్ దొరుకుతాయి, మీరు హోమ్ డెలివరీ చేస్తారా చెయ్యాలా, లేకపోతే ఈఎంఐ ఉందా లేదా అని చెప్పేసి మేము వాటన్నిటి గురించి నేను చెప్పడం కోసం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి. అయితే ఈ వర్షటైల్ స్కూటర్ నేనైతే 9 years నుంచి సేల్స్ అండ్ సర్వీస్ ఇస్తున్నానండి. ఈ గ్రీన్ కంపెనీ 6 months నుంచి నేను సేల్స్ అండ్ సర్వీస్ ఇస్తున్నానండి. ఈ వర్షటైల్ గురించి నేను చెప్పాలి అంటే మన దగ్గర ఈఎంఐ బేసిక్ లేదండి. అయితే ఇంకోటి, దీంట్లో కలర్స్ వచ్చేపాటికి రెడ్, బ్లూ, గ్రీన్ వస్తాయండి. ఇది మెయిన్లీగా మ్యానుఫ్యాక్చరింగ్ మన హైదరాబాదేనండి. అయితే ప్రతి జిల్లాకు ఒక ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. అట్లానే వినుకొండ తరపున నేను ఉంటాను. నా తరపున వెహికల్స్ నేను పంపిస్తుంటాను, నేను సర్వీస్ ఇస్తుంటాను. దీని గురించి మెయిన్గా చెప్పాలి అంటే చాలామంది అడుగుతున్నారు, ఈఎంఐ అడుగుతున్నారు. ఈఎంఐ అనేది మన దగ్గర లేదు అండి, ఒకటి గమనించగలరు కస్టమర్స్. రెండోది, ఈ వెహికల్ పరంగా ఎట్లా ఉంటుంది అని చెప్పాలి అంటే, నాకు ఉన్న వాటిలో బెస్ట్ వెహికల్ అనేది అంటే వర్షటైలేనండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను కాబట్టి క్వాలిటీ పరంగా వాడుకోవడానికి పిల్లల పరంగా పెద్దవాళ్ళకి పరంగా చాలా సింపుల్గా ఉంటుంది. నేనేమంటానంటే, రేట్ ఎక్కువని ఆలోచిస్తున్నారు. దీంట్లో రేట్ పెట్టే కొద్ది క్వాలిటీ వస్తుందండి, ఏ వస్తువు అయినా కానీ. అయితే దీంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ కావాలంటే రెడ్ యాసిడ్ బ్యాటరీ కూడా ఉంటుంది, కానీ అది బయటికి ఎవరు చెప్పలేము. ఎందుకంటే రెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేపాటికి మీకు రేట్ తగ్గుతుంది కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ టైం ఎక్కువ పెరుగుతుంది. అదే లిథియం అయన్ బ్యాటరీ అయితే మీకు ఛార్జింగ్ టైం తగ్గుతుంది, కాస్ట్ పెరుగుతుందండి. అంతే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నాను నేను. అయితే మనం ఈ వెహికల్ని చాలామందికి అంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా అంటే ఏ రకంగా జరుగుతున్నాయి అంటే మోసాలను ఆ విధంగా జరుగుతాయని చెప్పేసి కొంతమంది మనల్ని ముందు క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతున్నారు. అయితే క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబిలిటీ లేదండి, ఓన్లీ మన దగ్గర క్యాష్ అండ్ పేనే ఉంది. ఎందుకంటే వెహికల్స్ అనేవి మేము పంపించాలంటే అంటే మా మీద మీకు నమ్మకం కలగడానికి, మీ మీద మాకు నమ్మకం కలగడానికి కాదండి. ఇది మనం 40 years నుంచి ఉన్న ఫరం, ఇది మాది సైకిల్ స్టోరు. అయితే నేను వచ్చిన తర్వాత వెహికల్స్ అనేవి స్కూటర్ అనేవి నేను అన్నీ కాకుండా జెన్యూన్గా ఉండే ఐటమ్స్ నేను చూస్ చేసుకున్నాను. అందులో మొట్టమొదటి వర్షటైల్, సెకండ్ వన్ అనేది గ్రీను. అయితే ఈ రెండు పరంగా మనం సేల్స్ అండ్ సర్వీస్ అందిస్తాము. అంతేకాకుండా మనం ఏ ఊరికైనా కానీ అంటే ఏపీ, తెలంగాణ నుంచి నాకు ఎక్కువ కాల్స్ వచ్చినాయండి. చాలా వరకు తమిళనాడు నుంచి మెసేజ్లు కూడా చేశారు. అయితే నేను తమిళనాడుకి పంపించిన సందర్భాలు ఉన్నాయి, కేరళకి పంపించిన సందర్భాలు ఉన్నాయి, అట్లానే మన తెలంగాణకి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది వెహికల్ వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతారు, దానికోసం చెప్తున్నానండి. దీంట్లో అయితే మన దగ్గర 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి రెడ్ కలరు, 2 బ్లూ కలరు, 3 గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కంపెనీలో వచ్చేపాటికి 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, బ్లూ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు. మీలో ఎవరికైనా ఈ వెహికల్స్ కావాలంటే దయచేసి ఒక మెసేజ్ చేయండి, దయచేసి ఫోన్ కాల్ చేసి నేను వర్క్లో ఉంటాను, నా షాప్ అన్న తర్వాత నేను వర్క్లో చేసుకుంటాను కాబట్టి నేను వర్క్ చేసుకుంటేనే ఇక్కడ పని జరుగుతుంది. నా దగ్గర ఉన్న కుర్రోళ్ళు ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను చూసుకోవాలి కాబట్టి వాళ్ళ పని నేను చూసుకోవాలి. నేను ఒక కస్టమర్ పని అయిపోయిన తర్వాత చెక్ చేసి మరీ ఇవ్వాలి కాబట్టి నా బాధ్యతగా నేను ఫోన్స్ కొంతమంది ఎత్తడం కుదరలేదండి, నన్ను క్షమించండి. అయితే వెహికల్ పరంగా అయితే మాత్రం నెంబర్ 1 అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేడీస్కైనా ఇదేదో చిన్న బండి కదా అన్న ఫీల్లో ఉంటున్నారు. అసలు ఆ ఫీల్ అనేది థాట్ని తీసేయండి. మీరు వాడుకోవడానికి మంచి వస్తువు అనేది మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీరు ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో చూడండి. ఒకసారి మీరు లక్షలు పెట్టి ఎంత వెహికల్స్ కొన్నా కానీ లోకల్లో తిరగడానికి, మీకు పిల్లలు తిరగడానికైనా పెద్దవాళ్ళు తిరగడానికైనా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొంతమంది అంటున్నారు స్పీడ్ బ్రేకర్స్ తగలవా అని చెప్పేసి. అసలు మీరు ఒక్కసారి కనుక ఈ బండి వేసుకొని ఒక్క స్పీడ్ బ్రేకర్ తగిలిస్తే బండి ఫ్రీగా ఇస్తానండి. ఇది మాత్రం ఛాలెంజ్. ఎందుకంటే ఎక్కడా కూడా మీకు స్పీడ్ బ్రేకర్స్ అనేవి కాదండి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, కొండలైనా ఎక్కచ్చండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వెహికల్స్ ఎవరైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. కాల్స్ ఎత్తలేని వాళ్ళకి దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ అండి, ఉంటాను.